మీరు నిద్రపోతున్న గది వేరే ఒకరు చనిపోయినటువంటి స్త్రీకి సంబంధించిన గది అయితే, ఈరోజు రాత్రి నేను మీకు సిమ్లాలో గెస్ట్ హౌస్లో ఉన్న 309 రూమ్లో నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళలేనటువంటి రూమ్ గురించి నేను ఈరోజు మీకు చెప్తాను. రఘు అని ఒక సోలో ట్రావెలర్. అతను హైవే పైన ట్రావెల్ చేస్తూ ఉండగా అక్కడున్న కొండ చర్యలు అనేది విరిగి పడిపోవడం వలన రఘు అనేది స్ట్రక్ అయిపోతాడు. అక్కడున్న టాక్సీ డ్రైవర్ అనేది రఘుకి చెప్తాడు, దగ్గరలో ఒక సమీపంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళండి సార్, అక్కడ రెస్ట్ తీసుకోండి. టాక్సీ డ్రైవర్ ఎక్కడైనా ఉండు, కానీ 309 రూమ్లో మాత్రం అస్సలు ఉండొద్దు. రఘు గెస్ట్ హౌస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న రిసెప్షనిస్ట్ని అడుగుతాడు. రిసెప్షనిస్ట్ రఘుతో ఈ విధంగా అనేది, సార్ ఇక్కడ రూమ్స్ ఏమి ఖాళీ లేవు, కానీ ఒక రూమ్ ఉంది, అదే 309 రూమ్. ఆ రూమ్ తప్ప అన్ని రూమ్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి రఘుకి ఇష్టం లేకపోయినా సరే 309 అనే రూమ్కి తీసుకొని రూమ్కి వెళ్తాడు. రూమ్ ఓపెన్ చేసి చూస్తాడు. అంతా సాధారణంగా ఉంటుంది, మంచి మౌంటైన్స్ వ్యూ కనపడుతుంది. ఓకే, అంతా చెక్క గోడలతో మంచి ఇంటీరియర్తో బాగున్నట్టు ఉంటుంది. తర్వాత రఘు సరే అని చెప్పి ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అయిన తర్వాత పడుకుంటాకి వెళ్తాడు. సో లైట్ ఆఫ్ చేసేస్తాడు. లైట్ ఆఫ్ చేసేసిన తర్వాత పడుకునే టైంలో కళ్ళు అలా మూసిన తర్వాత ఎవరో నెమ్మదిగా చెక్కగోడ పైన కొడుతున్న సౌండ్ రఘుకి వినపడుతుంది. వెంటనే రఘు ఆ తలుపును తీస్తాడు. తీసిన వెంటనే అక్కడ చూస్తాడు. అంత సాధారణంగా తడిచిన నేల ఒకటి కనపడింది అంతే. సరే అని రఘు వెనక్కి వచ్చి తన బెడ్ పైన పడుకున్నప్పుడు మళ్ళీ 1:30కి లైట్లు ఆపేసి ఉండటం వల్ల తన చుట్టూ ఎవరో అడుగు వేస్తూ నడుస్తున్న సౌండ్ వస్తుంది. రఘుకి ఆ శబ్దం అనేది నెమ్మదిగా వినపడుతుంది. తను ఉలిక్కిపడి లేచి చుట్టూతో చూస్తాడు. అతనికి ఏమీ కనపడదు. సరే, ఇది ట్రావెల్ చేయడం వలన కొద్దిగా నేను అలసిపోయి ఉన్నానేమో, కొద్దిగా భ్రమ వల్లేమో నాకు ఈ సౌండ్లు అని చెప్పేసి రఘు మళ్ళీ పడుకుంటాడు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా అడుగు 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 సౌండ్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ అడుగు సౌండ్లు విని రఘు లెగిచి వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేసి తన చుట్టూ చూస్తాడు.